ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇమ్యూనిటీ కాలక్రమంలో బాగా పెరుగుతోందంటారా, తరుగుతోందా, లేదు అలా చెప్పడం కష్టం అంటారా? అలా చెప్పడం కష్టము. ఎన్సిస్టెన్స్ చూసుకుంటే పూజలను చూసుకుంటే వాళ్ళకి ఈ వ్యాధులని తెలీదు. ఇప్పుడు చూసే వ్యాధి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అప్పుడు ఈ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ లేవు, వచ్చినా తెలిసేది కాదు. ఇప్పుడు మనకు మెడిసిన్లో అడ్వాన్సెస్ వల్ల మన అండర్స్టాండింగ్ పెరిగింది దీని గురించి. సో ప్రాబబ్లీ ఏమైందంటే మనకి డయాగ్నోసిస్ కూడా తొందరగా అవుతోంది. ఇలాంటి వ్యాధులు ఉన్నాయని కూడా మనకి యాజ్ రీసెర్చ్ హెస్ గాన్ బై మాకు ఎక్కువ అర్థమైంది కాబట్టి ఈ డిజీజెస్ ఎక్కువ తెలుస్తున్నాయి మనకు. సో ఇన్సిడెన్స్ పెరిగిందని చెప్పేది కష్టము. బట్ ఏమవుతారంటే ఒక పాపులేషన్ ఒక మన లాస్ట్ సెన్సస్లో మేబీ 20 years 50 years బ్యాక్ చూసుకుంటే 1 crore పాపులేషన్లో ఒక 10,000 మంది ఉన్నారంటే అలాగే ప్రపోర్షనట్గా పాపులేషన్ పెరిగింది. ఆ ప్రపోర్షన్ వైజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ డిజీజెస్ పెరిగారు. రైట్. ఎందుకు పెరిగారంటే ఓవరాల్ ఈ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ పెరిగాయి కాబట్టి. సెకండ్ ఏంటంటే పీపుల్ మోర్ అవేర్ అయిపోయారు వాళ్ళ డిజీజెస్ గురించి. ఇంతకుముందు కీళ్ళ నొప్పులు ఉన్నాయంటే సరే ఏదో ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిందని మనం అనుకునేవాళ్ళము. ఇప్పుడు యాజ్ వీ హ్యావ్ గాన్ ఫార్వర్డ్ మనకి ఏమర్థమవుతుందంటే అవి ప్రాబ్లీ అది అలాంటి ఏదో సమ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ లాంటిదేమో అని అనిపిస్తుంది. ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటే ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ యాక్చువల్గా ఏం చేయాలి, మన ఇంట్లో గార్డ్స్ లాగా బయట దొంగల్ని ఆర్ బయట వైరసెస్ బ్యాక్టీరియాని మనని ప్రొటెక్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది వాళ్ళే తప్పు అవుతారు, మన గార్డ్స్ మన ఇంటిని దోచినట్టు ఉంటుంది. సో అలాగే బయట బ్యాక్టీరియా వైరసెస్ని ఫైట్ చేయకుండా మన ఇమ్యూనిటీ మన ఓన్ బాడీని ఫైట్ చేస్తుంది. దాన్ని ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటాం. కరెక్ట్ సార్. సో డాక్టర్స్ యూజ్ ద టర్మ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ అని పేషెంట్స్కి అర్థం కాదు. ఇప్పుడు మోర్ అండ్ మోర్ ఆన్ ద రైజ్ కదా సార్ ఇప్పుడు రైజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మేము ఏం చూసామంటే పోస్ట్ కోవిడ్ అంటే ఇప్పుడు ఏ ఆటోఇమ్యూన్ డిజీజ్ కన్నా ఒక ట్రిగర్ ఉంటుంది. ట్రిగర్ మోస్ట్ కామన్లీ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే చికెన్ గున్యా తర్వాత రుమటాయిడ్ వస్తాయి కొంతమందికి. సో ఇలాగే కోవిడ్ తర్వాత లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని చాలా విన్నాం మేము. అంటే చాలామందికి చెస్ట్ పెయిన్, పాల్పిటేషన్, దడగా ఉండేది, డిప్రెషన్, నిద్ర రాకుండా ఉండేది, సైనస్ ప్రాబ్లమ్స్, అల్సటా, ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ మనం లాంగ్ కోవిడ్లో చూసింది. ఈ కోవిడ్ వ్యాధి వచ్చిన వాళ్ళకి కొంతమందికి అంటే చాలామంది వ్యాక్సిన్ మీద వేస్తున్నారు ఈ ఫాల్ట్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయని కొన్ని డిజీజ్ అంటే కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్ వల్ల వస్తాయని అనుకున్నారు, లో ప్లేట్లెట్స్. అది కొన్ని కేసులే ఉన్నాయి. కానీ ఇది మనకి ఏంటంటే కోవిడ్ వుడ్ హ్యావ్ యాక్టెడ్ యాజ్ అ ట్రిగర్. ఎందుకంటే వైడ్ స్ప్రెడ్గా ఎపిడమిక్ అది. సో అందుకనే ఆల్మోస్ట్ చాలా పెద్ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ గాట్ ఎఫెక్టెడ్. రైట్. సో దానివల్ల మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫైట్ చేయడానికి యాక్టివేట్ అయి ఉంటుంది. ఇట్ ఫెయిల్స్ టు స్విచ్ ఆఫ్. ఆ స్విచ్ ఆఫ్ కాకుండా ఉన్నప్పటికీ ఏమవుతుంది, ఆటోఇమ్యూన్ డిజీజ్ వస్తాయి. సో బాడీ డిఫెన్సెస్ బాగా హై అలర్ట్లో ఉన్నప్పుడు మనకి ఎక్కడో ఒక బ్రేక్ డౌన్ జరుగుతుంది. కరెక్ట్. అది కరెక్ట్. అంటే సో ఇప్పుడు మరి సార్ కామన్గా మీరు చూస్తున్న ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏంటి సార్? మనకి టిపికలీ ఈ టిష్యూస్కి రిలేటెడ్గా కొన్ని చెప్తారు, ఇంకా స్కిన్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి, బ్రీదింగ్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ థింగ్స్ యూఆర్ సీయింగ్ దిస్? కామనెస్ట్ థింగ్స్ విచ్ వి కమ్ అక్రాస్ ఇస్ సంథింగ్ లైక్ ఎగ్జిమా. దట్ ఆల్సో ఇస్ అన్ ఆటోఇమ్యూన్ డిజీజ్. సోరియాసిస్, లైకెన్ ప్లేనస్, స్కిన్ రిలేటెడ్ ఇవన్నీ. సెకండ్ వచ్చేసి లంగ్, అంటే ఫ్లేర్ అప్ ఆఫ్ ఆస్తమా, ఇస్నోఫిలియా, ఈ ఆస్తమా వచ్చేది ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఓన్లీ. సో దాంట్లో ఎందుకంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి ఎయిర్వేస్లో ఇన్ఫ్లమేషన్ వచ్చిన వల్ల మనకి ఆస్తమా వస్తాయి. కొన్ని డిజీజ్ కాల్డ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాము. దాంట్లో లంగ్ ఏమవుతుంటే ఇన్ఫ్లేమ్ అయిపోయి ష్రింక్ అవడం మొదలు పెడుతుంది. వీ కాల్ ఇట్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటారు. డేంజరస్ కదా సార్? ఇట్ కెన్ ఆల్సో బి ఫేటల్ అంటారు. ఎస్, అంటే ఐఎల్డి అది కూడా వేరే రకాలు ఉంటాయి మేడం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సో ఐఎల్డి సమ్ ఆర్ టోటలీ ట్రీటబుల్, అంటే ట్రీటబుల్ అండ్ క్యూరబుల్ ఆల్సో విత్ సమ్ డ్రగ్స్. సమ్ కీప్ ఆన్ ప్రోగ్రెసింగ్ టిల్ ద ఎండ్ స్టేజ్ వేర్ అంటే వాళ్ళకి ఇంకా ఆక్సిజన్ అవసరం ఉంటుంది, తర్వాత ముందుకు వెళ్ళిపోతే ఇంకా లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం ఉండొచ్చు వాళ్ళకి. సో అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. పోస్ట్ కోవిడ్ చాలామంది చూసాము, సివియర్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి లంగ్ పూర్తిగా కోలుకోకుండా వాళ్ళకి ఫైబ్రోసిస్ అయిపోయి చాలామంది లంగ్ ట్రాన్స్ప్లాంట్ కోసం కూడా వెళ్ళారు.